హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు గోవాలో ఉన్నాను. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఫిఫ్త్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రజాకార్ సినిమా స్క్రీనింగ్ అవుతుంది. ఈరోజు ఇప్పుడే 7 గంటలకు స్క్రీనింగ్ కాబోతుంది. తెలుగు నుంచి స్క్రీనింగ్ అవుతున్న కల్కి, హనుమాన్, రజాకార్ ఇలా అన్ని మంచి సినిమాలు ఇక్కడ స్క్రీనింగ్ అవుతున్నాయి. మీకు తెలుసు, రజాకార్ అంటే నిజాం సంస్థానంలో రజాకార్లు చేసిన అరాచకాల మీద జరిగిన పోరాటాల నిజ చరిత్రను తెరరూపం చేశాము. అది గ్లోబల్ వైడ్గా గుర్తించి ఈరోజు గ్లోబల్ స్టేజ్ మీద దాన్ని స్క్రీనింగ్ జరిపే అవకాశం కలిగించిన ఇఫీ జ్యూరీ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంత పెద్ద సినిమా చేయడానికి ముందుకొచ్చిన మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి, ఈ సినిమాని గుర్తించిన నా తెలుగు ప్రేక్షకులకి, సౌత్ ప్రేక్షకులకి, భారత్ సినిమా ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు. సరే, ఇప్పుడు మామూలుగా ఈ సంవత్సరం 80 దేశాల నుంచి 180 సినిమాలు వచ్చినాయి. మొత్తం దాంట్లో మన సినిమా అనేది స్క్రీనింగ్ అవుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? టోటల్గా 83 దేశాల నుంచి సినిమాలు ఇక్కడికి వచ్చినాయి. సినిమా లవర్స్, సినిమా మేధావులు ఇక్కడికి వచ్చారు. ఇన్ని దేశాల నుంచి ఈ 8 రోజుల్లో స్క్రీనింగ్ అవుతున్న అతి ముఖ్యమైన సినిమాల్లో రజాకార్ సినిమా ఉండడం చాలా గొప్ప విషయం. అదే చెప్తున్నాను, భారతదేశంలో కలవడం కోసం హైదరాబాద్లో జరిగిన చరిత్రను ఈరోజు ఈ సినిమా రూపంలో ప్రపంచం గుర్తించింది. అది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంట గెలిచి రచ్చ గెలవడంతో పాటు ఇప్పుడు రచ్చ గెలిచి మళ్ళీ ఇంట గెలవడానికి సిద్ధమవుతుంది. చాలా ఆనందంగా ఉంది. సార్, ఒకప్పుడు చిరంజీవి గారు గోవాలో తెలుగు సినిమా స్క్రీనింగ్ చాలా తక్కువ ఉండేది అని మన సార్ కామెంట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ సినిమా మన తెలుగు సినిమాలు సెలెక్ట్ అయ్యేటప్పుడు అట్లా అనిపిస్తుంది సార్. అసలు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తర్వాత కూడా ఒకసారి ఒక ఛానల్లో జరిగిన కార్యక్రమంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు గోవాలో ఫిలిం ఫెస్టివల్ జరిగితే కనీసం అక్కడ నందమూరి తారక రామారావు గారిది కానీ, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారిది కానీ, లేకపోతే అక్కడ ఎంజీఆర్ గారిది కానీ, లేకపోతే అక్కడ కన్నడ రాజ్ కుమార్ గారు కానీ, ఇలా సౌత్ నుంచి ఎంత పెద్ద గొప్ప గొప్ప నటీనటులు ఉన్నా, దర్శకులు ఉన్నా కూడా వాళ్ళ గురించి ఊసే ఉండేది కాదు, చిన్న పోస్టర్ ఉండేది కాదు, కటౌట్ కూడా ఉండేది కాదని చిరంజీవి గారు ఆ రోజు బాధపడ్డారు. ఆ రోజు నేను అనుకున్నాను, ఏదో ఒక రోజు నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి, నా సినిమా ఈ గోవా ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ప్రదర్శించబడాలి, నా సినిమా పోస్టర్ అక్కడ కనిపించాలి అని ఒక పెద్ద ఆశయంగా పెట్టుకున్నాను. నా అదృష్టం ఏంటో తెలీదు, నా సినిమా వచ్చే టైంకి ఆల్రెడీ మన సౌత్ సినిమా, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే పరిస్థితికి వచ్చింది. ఆ సినిమాలో, ఆ కోవలో నా ఫస్ట్ సినిమా రజాకార్ ఉండడం, ఆ రజాకార్ సినిమా ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ జరపడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య మెగాస్టార్ జిందాబాద్. మీ కోరిక తీర్చే మీ అభిమానుల్లో మేము ఒకరు అవ్వడం, ఈరోజు తీరడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.